శ్రీగురుభ్యో నమ. అస్మత్సర్వగురుభ్యో నమ. మాతృభ్యో నమ, పితృభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఓం శ్రీరంగనాథాయ నమ. ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రపత్తిమార్గసులభాం ప్రపంచేశ్వరనాయకీం వైకుంఠరాజమహిషీం గోదాం వందే శ్రీరంగనాయకీం. పవిత్రమైన ధనుర్మాస వ్రతంలో, ధనుర్మాస తిరుప్పావై వ్రతంలో 3వ రోజున జగజ్జనని గోదాదేవి పరమాత్మ అనుభవం అనే స్నానం చేసి పరమాత్ముణ్ణి చేరుకునే మార్గంలో మాసములలోకెల్లా ఉత్తమమైన మార్గశిర మాసంలో, ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతానికి ఆనందం కోసమే ఈ ప్రపంచంలో భూమి మీద పుట్టినవారు అయిన పుణ్యాత్ములు అందరినీ ఆహ్వానించింది. నిన్న 2వ రోజున 2వ పాటలో 2వ పాశురంలో ఆనందించటానికి ఈ ప్రపంచంలో పుట్టడం అనే దాంట్లో కూడా ఒక చిన్న చమత్కారపు మెరుపు ఉన్నది. శ్రీరాముడు లేని అయోధ్యలో, నారాయణమూర్తి లేని వైకుంఠంలో, పరమశివుడు లేని కైలాసంలో ఆనందం ఎలా ఉంటుంది వారి వారి భక్తులకు? పరమాత్ముడు తన సంపూర్ణమైన అంశతో నందగోకులంలో భూమి మీద శ్రీకృష్ణుడై పుట్టిన సంగతి దేవీ దేవతలకు అందరికీ ముందే తెలిసింది. గురుపాఠీనమవై జలగ్రహమవై క్రోడంబవై శ్రీనృకేసరివై భిక్షుడవై హయాననుడవై క్ష్మాదేవతా భర్తవై ధరణీనాథుడవై దయాగుణగణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మ్రొక్కెదము ఇలా భారంబువారింపవే అని భూదేవితో సహా వైకుంఠానికి చేరుకున్న బ్రహ్మదేవుడు, మునులు అందరూ శ్రీమన్నారాయణ మూర్తికి మొరపెట్టుకున్నారు. భూమి మీద దుష్ట రాక్షసుల కాలనేమి రాక్షసుడు నీతో సంహరించబడిన తరువాత వాడి కర్మశేషం ఇంకా మిగిలే ఉండి కంసుడిగా జన్మించాడు. మహానుభావ, వాడి అనుచరులందరూ మరలా ఈ జన్మలో కూడా వాడిని వెన్నంటి ఆ కాలనేమి అనుచరులందరూ వాడితో పాటుగా, కంసుడితో పాటుగా మరలా పుట్టి దుర్మార్గులైన క్షత్రియులను కూడగట్టుకొని భూభారాన్ని పెంచుతున్నారు, నేను తాళలేకపోతున్నాను అని భూదేవి మొరపెట్టుకుంటున్నది. వారందరినీ శిక్షించడం కోసం, భూభారాన్ని తగ్గించడం కోసం నీవు భూమి మీద మరలా అవతరించాలి తండ్రి, నీవు తప్ప మమ్ములను రక్షించేవారెవరూ లేరు అని బ్రహ్మాది దేవతలందరూ భూదేవి మొరపెట్టుకుంటే అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి భూమి మీద నందగోకులంలో శ్రీకృష్ణ పరమాత్ముడిగా నేను అవతరిస్తున్నాను, నా కోసం మీరందరూ కూడా మీకు మీకు తగిన అవతారాలలో, ఆకారాలలో, జన్మలతో నా కోసం ఎదురు చూడండి అని చెప్పి యోగమాయను, ఆదిశేషుణ్ణి,
మిగిలిన వారందరినీ భూమి మీదకి తన ఆజ్ఞ చేత పంపించాడు. ఆయన యొక్క సేవ కోసం శ్రీరామావతారంలో ఆయనకు చేసిన సేవతో తనివి తీరని వాళ్ళందరూ కూడా మరలా జన్మలు ఎత్తారు. మీరు పోయి అక్కడ పుట్టండి అని చెప్పిన వాళ్ళు పుట్టారు, అలా చెప్పకుండా పుట్టారు. పరమశివుడు వెదురుగా వేణువుగా జన్మించాడు. బ్రహ్మదేవుడు ఆవులను కట్టే కట్టుగొయ్యగా జన్మించాడు. పాల కడలి వెన్న కుండలలో నిత్యము అవతరించింది. ఇలా ఆనందము యశోదాదేవిగా అవతరించింది. అంటే ముక్తికాంత, ముక్తి ద్వారా లభ్యమయ్యే బ్రహ్మానందము యశోదాదేవిగా జన్మించింది. ఇలా అందరూ శ్రీకృష్ణ పరమాత్ముడితో ఆనందించడం కోసం శ్రీమన్నారాయణ మూర్తికి ఆహ్వానం పలకడం కోసం భూమి మీదకి వచ్చారు. వ్రజభూమికి, నందగోకులానికి వచ్చారు. ఎందుకని? అక్కడ పరమాత్ముడు తన పూర్తి అంశతోటి శ్రీకృష్ణ పరమాత్ముడిగా ఇక్కడికి వచ్చాడు. తను ఇక యోగ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఆనందపు అంశ భూలోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడిగా ఉంది కనుక శ్రీకృష్ణ పరమాత్ముడి సాన్నిధ్యంలో ఆనందిద్దామని వచ్చారు. కనుక ఆనందించడం కోసమే ఈ భూమి మీదకి వచ్చిన పుణ్యాత్ములారా అని నిన్న 2వ పాశురంలో ఒక చమత్కార సూచక సంబోధన చేసింది జగజ్జనని గోదాదేవి. 3వ నాడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే దాంట్లో ఎందుకు చేయాలి అంటే చేయటం వల్ల ఫలితం ఏమిటి అనేది మరొక సూచనగా ఇక్కడ చెప్తున్నది ఈ 3వ నాటి పాశురంలో. ఓంగి ఉలగళంద உத்தமல் பேர்பாடி நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெருஞ்சென்னல் ஓடு கயலுகளா பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிரிந்து சீர்த்தமுலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ஏல் ஓர் எம்பாவாய். ஓங்கி உலகு அளந்த ఉత్తమన్ పేరు పాడి, ఓంగి అంటే పెరిగి పెరిగి పెరిగి, ఉలగు అంటే లోకములను, అళంద కొలిచిన, ఉత్తమన్ ఉత్తముడైన పురుషోత్తముడైన శ్రీమన్నారాయణమూర్తి యొక్క పేరు పాడి, నామములను పాడి కీర్తించి, ఓంగి ఉలగు అలంద ఉత్తమన్ పేరు పాడి, పెరిగి పెరిగి లోకములను కొలిచిన మహానుభావుడు వామనుడు. వామనావతారంలో భూమిని కొలిచిన మహానుభావుడు. నిన్నటి రోజున 2వ రోజున అయ్యము పిచ్చయ్యం ఆందనయుంగై కాట్టి అని చెప్పింది. జ్ఞానులకు, మహానుభావులకు, పుణ్యాత్ములకు వారు సంతోషించేట్లుగా దానం చేయటము మా యొక్క వ్రత నియమాలలో, మా విధానాలలో ఒకటి అని చెప్పింది. మహానుభావుల, మహాకవుల, మహాకవయిత్రుల, కారణజన్ములైన కవుల ఏ రచనలోనైనా వస్తువు ప్రారంభం నుండి చివరి దాకా కొనసాగుతూ ఉంటుంది. ఆ ప్రధాన కథ యొక్క, బోధ యొక్క, గాథ యొక్క ఆ సందేశము
ఆ సూచన అలాగే మొదటి నుండి చివరి దాకా కొనసాగుతూ ఉంటుంది. నిన్న చెప్పిన దానికి కొనసాగింపుగా ఇవ్వాల్టి పాశురంలో, మూడవ నాటి పాశురంలో, జ్ఞానులకు వారు సంతోషించేట్లుగా భిక్ష వేసి, అంటే వినయంగా మా దగ్గర ఇంతవరకు మాత్రమే పరమాత్ముడు అనుగ్రహించినది సమర్పిస్తున్నాను అనే వినయభావంతో దానం చేయాలి. అవజ్ఞయా నదాతవ్యం కస్య చిల్లీలయాపివ అవజ్ఞయా కృతం హన్యాత్ దాతారం నా అత్ర సంశయ అని సుమంత్రుడు దశరథ మహారాజు పుత్రకామిష్టి యాగం చేస్తున్నప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరికీ అన్నదానం చేసేట. ఆ అన్నదానం చేసే కార్యకర్తలకు చెప్తాడు, పొగరుగా, గర్వంగా, అహంకారంతో దానం చేయకండి. అవజ్ఞయానదాతవ్యం, అవజ్ఞ చేత దానం చేయకూడదు. కశ్య చిల్లీలయాపివా, ఏదో సరదాగా విలాసంగా తీసుకో తీసుకో అని కాకుండా వినయంగా చేయాలి చేసేదానం. ఎందుకని? అవజ్ఞయా కృతం హన్యాత్ దాతారం నా అత్ర సంశయ. అవజ్ఞతో, నిర్లక్ష్యంతో, అహంకారంతో, గర్వంతో చేసిన దానం దాతను నాశనం చేస్తుంది, పాపం సంక్రమిస్తుంది. కనుక వినయంగా దానం చేయాలి. ఓంగి ఉళగొళంద ఉత్తమన్ పేర్పాడి, పెరిగి పెరిగి మూడు లోకములు కొలచిన మహానుభావుని నామములను కీర్తించి, వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనము నికేతనములో గ్రామంబులో భూములో ధరణీఖండము కాక ఏమడిగెదో ధాత్రీ సురేంద్రోత్తమా. పూర్తిగా సుమంత్రుడు చెప్పిన వినయంగా చేయాలి అనేదానికి పూర్తి వ్యతిరేకంగా దానం చేయటానికి సమకట్టాడు బలి. మహానుభావుడు, మహాభక్తుడు, విష్ణు భక్తులలో ప్రథములలో గొప్పవాళ్లలో ఒకడు. కానీ అవజ్ఞ చేత, అహంకారం చేత, గర్వం చేత దానం చేయటానికి పూనుకున్నాడు. కావాలని తెచ్చిపెట్టుకున్నది కాదు, సహజంగా వచ్చింది. సహజంగా వచ్చిన ఆ గర్వాన్ని, ఆ దర్పాన్ని చూపిస్తూ వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో ధరణీఖండము, నీకేం కావాలో అడుగు, ఈ భూమి మీద నీకు ఏది కావాలన్నా దాన్ని దానం చేస్తాను, అడుగు వటుడా అన్నాడు. ఈ భూమి అంతా కశ్యపుడికి దానం ఇచ్చినవాడు పరశురాముడు. జయించి కశ్యపుడికి దానం ఇచ్చినవాడు పరశురాముడు. ఆ కశ్యపుడికి తండ్రి బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడికి తండ్రి శ్రీమన్నారాయణమూర్తి. సమస్త చరాచర సృష్టికి కారకుడు, పోషకుడు, కర్త, హర్త శ్రీమన్నారాయణమూర్తియే. అది తెలిసినవాడే, కానీ అహంకారం కళ్ళను కమ్మివేసింది. ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల మేరయుమ్ము సుమ్ము మేరయుల్ల కోర్కెదీరగ బ్రహ్మకు కటి ముట్టెదా దాన కుతుక సాంద్ర దానవేంద్ర. నేను ఒక్కడిని బ్రహ్మచారిని, పెళ్ళి పెటాకులేవు, నా ఒక్కడికి ఎంత కావాలి? ఒకటి రెండడుగుల మేరయుమ్ము సుమ్ము మేరయిల్ల కోర్కెదీర బ్రహ్మకు ఒకటి ముట్టెదా. ఈ
చిన్న కోరిక తీరి రెండో మూడో 1 2 అడుగులు ఇచ్చినా ఆకాశాన్ని అందుకున్నంత సంతోషం అవుతుంది నాకు. బ్రహ్మకు ఒకటి ముట్టెదా దాన కుతుక సాంద్ర దానవేంద్ర. వ్యాప్తింజందక వగవగ వ్యాప్తింజందక వగవక ప్రాప్తం బగు లేశమైన 10,000 తృప్తింజందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కన్బడుని. 3 అడుగుల నేల చాలు అంటే అహంకరించి వేళాకోళంగా వెర్రి బ్రహ్మచారి ఎవరిని ఏమడగాలో తెలియదా? సమస్త భూమండలానికి చక్రవర్తి అయిన బలి చక్రవర్తిని 3 అడుగుల నేల అడుగుతావా? ఏదైనా పనికొచ్చేది ఉన్నతమైనది గొప్పది అడగవయ్యా. అడిగేది ఇచ్చేవాడి స్తోమతను బట్టి ఉండాలి కదా, తీసుకునేవాడి అవసరాన్ని బట్టి కూడా ఉండాలి కదా. 3 అడుగుల నేల ఏమవుతుంది అంటే 3 అడుగుల నేలతో తృప్తి పడనివాడు దేనితోనూ తృప్తిపడడు కనుక అది ఆ మేరకు నాకు ఇస్తే చాలు అని మరలా అన్నాడు. అప్పుడు గురువుగారిని శుక్రాచార్యుడు చెప్పాడు బలి చక్రవర్తికి, వచ్చినవాడు సామాన్యుడు గాడు, శ్రీ మహావిష్ణువే వచ్చాడు అంటే శ్రీ మహావిష్ణువే స్వయంగా వచ్చి యాచిస్తే అంతకన్నా నాకు కావలసినది ఏముంది? ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంజందుకరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే. ఆదిన్ శ్రీ సతికుప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట. ఇందులో కూడా అహంకారమే ఉంది. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి యొక్క కొప్పుపై, ముఖముపై, వక్షస్థలంపై, ఆమె శరీరమంతా నడయాడే ఆ చేతులు క్రింద ఉండి, దానం స్వీకరించే చేతులు క్రింద ఉంటాయి, దానాన్ని ఇచ్చే చెయ్యి పైన ఉంటుంది. ఆ చేతులు క్రింద నా చేతుల మీద ఉండడం కంటే నాకేం కావాలి ఇంకా? సాక్షాత్తు జగన్నాథుడు శ్రీమన్నారాయణమూర్తి నన్ను కనికరించి ఆయనకు సమర్పించుకునే అవకాశాన్ని ఇచ్చాడు, అంతకన్నా ఏం కావాలి అనలే. శ్రీమన్నారాయణమూర్తి యొక్క చెయ్యి కింద ఉన్నది, నా చెయ్యి మీద ఉన్నది, ఇంకా అంతకన్నా ఏం కావాలని అని అహంకారాన్ని ప్రదర్శించాడు. అవజ్ఞ చేత దానం చేశాడు. అందుకని అప్పుడు పెరిగాడు. ఓంగి ఉళగళంద ఉత్తమన్ పెరిగి 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 ప్రపంచాన్ని కొలిచాడు. ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభో వీధిపై అంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై పెరిగాడు. అది పెరిగి పెరిగి జగములను కొలవటం. ఇంత 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 చంద్రుని దాటి, సూర్యుని దాటి, సత్యలోకాన్ని దాటి, బ్రహ్మాండము కన్నా పైకి పెరిగి 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 ఎంతగా పెరిగాడు అంటే సూర్యుడు ఆయన చీల మండల దాకా వచ్చేంత దాకా పెరిగాడు. రవిబింబం ఉపమింప పాత్రమగు ఛత్రంబై శిరో రత్నమై శ్రవణాలంకృతమై గళాభరణమై సవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపురం ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండము నిండుసోన్. ఈయన పెరుగుతుంటే ఆ వెనక ఉన్న సూర్యుడు, ఈయన పెరుగుతున్నాడు, సూర్యుడు అలాగే ఉన్నాడు. ఈయన పెరుగుతున్న కొద్దీ సూర్యుడు దిగుతున్నట్లుగా 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 కనిపించేట్లుగా ఈయన అంతగా పెరిగాడు. మనం కూర్చున్న బస్సు కదలకున్నా పక్కన బస్సు కదులుతుంటే మనం కదులుతున్నామన్న భ్రమ కలుగుతుంది. అట్లా ఈయన పెరుగుతున్నాడు, సూర్యుడు నిశ్చలంగా అలాగే ఉన్నాడు. ఈయన పెరుగుతూ 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 ఉంటే సూర్యుడు కిందికి 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 దిగి చివరికి ఆయన పదపీఠము దాకా వచ్చాడు. అంటే చీలమండల దాకా వచ్చాడు. అంతగా పెరిగాడు. అప్పటికీ కనులు తెరుచుకోలే బలికి. అప్పటికీ నా అవివేకానికి శిక్ష లేదు తండ్రి. జగన్నాథుడికి సమస్త సృష్టికి నాథుడవైన నీకే దానం చేసేవాడినా నేను ఎంత అజ్ఞానినైనాను తండ్రి అనలే. అప్పటికి కూడా 3 అడుగుల మేర అంటే 3 అడుగులేనా అని నవ్వితే 1 అడుగుతో భూమి మొత్తాన్ని ఆక్రమించి 2వ అడుగుతో ఆకాశం మొత్తాన్ని ఆక్రమించి మరి 3వ అడుగుకు స్థలం ఎక్కడా అని అడిగాడు. ఆడిన మాట తప్పును గనక నా శిరస్సు మీద పెట్టు 3వ కాలు అని, 3వ పాదము 3వ అడుగు. ఆ పెట్టిన పెట్టడం రసాతలానికి తొక్కేశాడు. చివరికి వాగ్దాన భంగానికే సమకట్టినట్లయింది. సాంకేతికంగా అడుగు ఆయన శిరస్సు మీద వేశాడు, కానీ భూమి అంతా తనదైనప్పుడు, భూమి మొత్తాన్ని 1 అడుగుతో ఆక్రమించినప్పుడు, ఆ 1 అడుగుకు భూమిని మొత్తాన్ని ధారపోసినప్పుడు ఆ భూమి మీద ఉన్న జల్ల తర్రు పాషాణ ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు రాస్తారే, వీటన్నిటితో సహా ఆ భూమి ఆయనదైపోయింది. ఆ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు మరలా ఒకసారి ఆయనవైనవి కనుక ఆ భూమి మీద ఉన్న అన్నింటిలో భాగమైన బలి చక్రవర్తి కూడా ఆయన దాసుడే అయిపోయాడు. ఇంకా 3వ అడుగు నెత్తి మీద పెట్టినా మరలా ఇచ్చిన దాన్నే ఇచ్చిన దోషం కదా. ఇలా వాగ్దాన భంగం చేశాడు కనుక చివరికి శిక్షలాగా అనిపించినా అది రక్ష అయింది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే రసాతలంలో ఆయన మందిరానికి కావలివాడిగా, సెక్యూరిటీ గార్డుగా ఉన్నాడు. తరువాతి కల్పంలో, తరువాతి మన్వంతరంలో నీవే మనువు అవుతావు అని వరం ఇచ్చాడు. అంత చేసినా భక్త సులభుడు కనుక వరమే ఇచ్చాడు. అలా పెరిగి 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 ముల్లోకములు కొలచిన స్వామి యొక్క పేరును కీర్తిస్తాము అంటున్నారు. ఆ స్వామిని కీర్తించడం కోసమే ఇదంతా. పెరిగి పెరిగి కొలిచిన స్వామి నారాయణీయంలో నారాయణ భట్టతిరి మహానుభావుడు ఒక చమత్కారం చేస్తాడు. గత జన్మలో ధనుజుడైన, ఎంత భక్తుడైనా ధనుజుడైనా బలిచక్రవర్తి దగ్గరికి పోయి చేతులు చాచి అడగాల్సి వచ్చింది, యాచించాల్సి వచ్చింది. ఇక ఈ జన్మలో కూడా అది అయిపోయింది. రాక్షసుడు, చక్రవర్తి, భక్తుడు చేయి చాచి అడిగాము. ఇక ఈ జన్మలో ఆడవాళ్లను, గోపికలను, వీళ్లను కూడా యాచించాలా ఏమిటి, యాచించను అనుకొని పాలు, పెరుగు, మీగడ, వెన్న, నెయ్యి దొంగతనం చేయడం మొదలుపెట్టాట. అడుక్కొని తింటాను, ఇంకా ఏం అడుగుతాం, ఈసారి దోచుకుందాం అని అన్నట్లుగా ప్రతి ఇంటిలోని పాలు, పెరుగు, మీగడ, వెన్న, నెయ్యి దొంగిలించాట. అలా ఓంగి ఉళగళంద ఉత్తమన్ పేర్పాడి నాంగళ్ నంబావైకు చాతి నీరాడినాళ్. ఆయన పేరు పాడి నాంగళ్ నంబావైకు చాతి
నీరాడినాల్ మేము ఈ స్నానం చేసి మార్గశిర స్నానం చేయటం వలన నం పావయిక్కు పావై అంటే వ్రతము, తిరు పావై అంటే పవిత్రమైన వ్రతం, ధనుర్మాస వ్రతం, కాత్యాయని వ్రతం కనుక ఇది తిరుప్పావై. నంబావై మా వ్రతం కోసమని ఒక వంక పెట్టి శాత్తి మిష వంక, ఒక వంకతో మేము స్నానం చేయటం వలన, ఈ మార్గళి స్నానం చేయటం వలన, ధనుర్మాస స్నానం చేయటం వలన, తిరుప్పావై పవిత్రమైన వ్రతం అనే మిషతో స్నానం చేయటం వలన నాడెల్లాం దేశమంతా తీంగు అంటే ఈతి బాధలు లేకుండా, ఇండ్రి లేక, తింగళ్ తీంగిన్రి నాడెల్లాం భూమి మీద మొత్తం కూడా ఈతి బాధలు లేకుండా, తింగళ్ ముమ్మారి తైదు తింగళ్ నెలకు 3 సార్లు వర్షం కురుస్తుంది. నెలకు 3 సార్లు వర్షం కురిసి సుభిక్షంగా ఉంటుంది మేము చేసే ఈ వ్రతం వలన. మేమంటే మేమందరం మనమందరం చేస్తున్నాం కనుక పరమాత్ముడిని ఉద్దేశించి పరమాత్ముడి సంప్రీతి కొరకు, మనం తరించడం కొరకు కూడా మనం చేస్తున్న ఈ వ్రతం కారణంగా తీంగిరి నాడెల్లాం తింగళ్ ముమ్మారిపోయిదు నెలకు 3 వానలు కురిసి సుభిక్షంగా ఉంటుంది. నెలకు 3 వానలు కురవటం స్త్రీలు శీలవతులై సుగుణ సంపదలు కలిగిన వారై ఉండటం వలన 1 వర్షము. బ్రాహ్మణులు తమ తమ కర్మములు ధర్మములు నెరవేర్చుట వలన, బ్రాహ్మలు అంటే జ్ఞానులు, పండితులు, సజ్జనులు, సన్మార్గులు, వారు దేశహితాన్ని ప్రపంచహితాన్ని కాంక్షిస్తూ తమ జ్ఞాన సంపదను ప్రపంచానికి ఏ ప్రతిఫల ఆపేక్ష లేకుండా పంచిపెట్టడం వలన, సజ్జనులై ఉండటం వలన 1 వాన పడుతుంది. ఇక ప్రభువులు ధర్మ మార్గానువర్తనులై ప్రజలను పరిపాలించటం వలన అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతము, విషయ వాసనల లోలుపత్వం మొదలైన దుర్గుణాలు ఏవీ లేకుండా ప్రజలను ప్రభువులు పరిపాలించటం వలన 1 వాన. ఇలా ఈ ముగ్గురు వారి వారి ధర్మాలను నెరవేర్చినట్లయితే, ధర్మపరులైతే, ఒక్కొక్కరి పుణ్యం కారణంగా 1 వర్షం నెలకు, అలా నెలకు 3 వానలు కురిసి సుభిక్షంగా ఉంటుంది అని భారతీయుల హిందువుల సంప్రదాయం. కనుక తీంగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు ఓంగు పెరుం సెన్నెల్ ఊడు కయలుగళ, ఓంగు పెరుం సెన్నెల్ ఊడు కయలుగళ. ఆ వర్షాల వలన పెరుం సెన్నెల్ ఊడు కయలుగళ పెద్ద పెద్దవైన చేలు సుభిక్షంగా ప్రపంచం ఉండడం కోసం పాడి పంటలు కావాలి కనుక పంటలు ఈ వ్రతం కారణంగా ముమ్మారు నెలకు వర్షం కురవటం వల్ల వరి చేను మడులలో నీళ్లు ఎంత సుభిక్షంగా నిండు ఉంటాయి అంటే, ఆ నీళ్లలో చేప పిల్లలు ఎగిరిపడేంతగా నీరు పుష్కలంగా స్వచ్ఛంగా నీరు ఉంటుంది. అలా 3 సార్లు నెలకు వర్షం కురుస్తుంది. పూంగువళై పోదిల్ పొరివండు కన్పడుప్ప, దాంతో చక్కగా కలువపూలు రాశులు రాశులుగా విచ్చుకొని, ఆ కలువ పూలలోని తుమ్మెదలు తేనె తాగటానికి కలువ పూలలో చేరిన తుమ్మెదలు ఆ తేనె తాగి తాగి సోలి సోలి మత్తెక్కి ఆ కలువ రేకుల మధ్యలోనే పడుకుని నిద్రపోతాయిట. అంత మత్తెక్కి ఫుల్లుగా తాగినవాడు బారు మెట్ల మీదనే పడి నిద్రపోయినట్టుగా, ఇంటి ధ్యాస లేకుండా. ఈ తుమ్మెదలు కూడా ఆ కలువ పూలలో ఆ మధువును మరిగి దాన్ని త్రాగి త్రాగి మత్తెక్కి అక్కడనే పడి ఉంటాయి. అలా సుభిక్షమైన ప్రకృతి ఉండేట్లుగా
తేంగాదే పుక్కురిందు శీర్తములై పత్తి, ఏమాత్రం భయం లేకుండా సంకోచించకుండా బలిష్టములైన ధేనువులు ఉన్న కొష్టములలో, బాగా పెద్దవైన పొదుగులు కలిగిన ధేనువులు ఆవులు ఉన్న కొష్టములలో ప్రవేశించి, తేంగాదే సంకోచం లేకుండా పుక్ ఇరింద్ కొష్టములలో ప్రవేశించి మంచిగా తిష్ట వేసుకుని కూర్చొని, శీర్తములై పత్తివాంగ ఆ సిరలను, ఆ ధేనువుల పాలను పితకడం కోసం ఆ పొదుగును పట్టి గట్టిగా ఆ సిరలను పట్టి పిండుతుంటే కడవలు, పెద్ద పెద్ద కడవలు నిండుగా పాలతో ఎంత పితికినా కానీ ఇంకా పాలు వస్తూనే ఉంటాయి గనక కుండలు నిండిపోతూ కుండలు సరిపోక ఆ కుండలలో నుండి పైనుండి పొంగిపోతున్న పాలతో ఆ నేల అంతా చిత్తడిగా ఉండేట్లుగా అంతగా ఉదారంగా పాలనిచ్చే పెరుం పశుక్కల్, పెద్ద గోవులు ఉదారంగా పాలిచ్చేవి, ఉదారంగా పాలనిచ్చే ధేనువుల వంటి గురువుల సంశ్రయణం చేసి ఆశ్రయం చేసి దూడను తీసుకొచ్చి అలా పొదుగుకు దాని మూతిని తగిలిచ్చిన మాత్రం చేత పాలు చేపి వర్షపు ధారలలాగా కుండలు పాలనిస్తాయి ధేనువులు. దూడ కేవలం మిష మాత్రమే. శిష్యుడు కూడా, అడిగేవాడు కూడా అలా ఒక మిష మాత్రమే. ఆ మిష చేత అడగటం జరిగితే ధేనువు, గోవు పాలు చేపి పాలు అన్నీ అయిపోయేదాకా ఎలా పాలను వర్షిస్తుందో, జ్ఞానులు గురువులు కూడా, ఆచార్య మేఘాలు కూడా, ఆ మేఘాలు కూడా చల్లబడిన మేఘాలు, మనసు చల్లబడి సంతోషించిన గురువులు, చల్లబడి చేపిన సంతోషపడిన ఆవులు అడగకుండానే, ప్రత్యేకంగా అడగకుండానే, ఇక చాలు అనేదాకా కూడా కాదు, ఉన్నదంతా అయిపోయేదాకా మేఘాలు వర్షం కురుస్తాయి, గురువులు బోధను చేస్తారు, ధేనువులు పాలను కురుస్తాయి. ఇన్ని ప్రతీకలు. ఇలా పెరుం పశుక్కల్, పెద్ద పెద్ద పశువులున్న కొష్టాలలోకి వెళ్ళి పాలు పితికినా కొద్దీ వచ్చేట్లుగా పాలను పితికే వాళ్ళు ఉంటారు. తేంగాదే పుక్కిరిందు శీర్తములై పత్తివాంగ కుడం నిరైக்கும் వళ్ళల్ పెరుం పశుక్కల్. అటువంటి పెరుం పశుక్కల్ ఉంటాయి, పెద్ద పెద్ద ధేనువులు ఉంటాయి, పెద్ద పెద్ద ఆవులు ఉంటాయి. అంటే పంటలకు సమృద్ధిగా నీరుంటుంది, సమృద్ధిగా పంటలు పండుతాయి, ప్రకృతి చక్కటి శోభతో ఉంటుంది. ఆధ్యాత్మిక సారస్వతంలో ఇలా పశుపక్షియాదుల ప్రకృతి యొక్క వర్ణనను, ఆ ప్రకృతి యొక్క ఆవశ్యకతను గుర్తించి వాటి గురించి చెప్పిన ఆధ్యాత్మిక గ్రంథాలు మనకు వేరే ఏవీ కనపడవు. ఏ స్తుతులు, ఏ స్తోత్రాలలో అయినా కేవలం భక్తి, సద్గుణములు, సాధన చేసే విధానము, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార మొదలైన నియమాలు, ఇంద్రియాలను జయించటం, పరమాత్ముడిని సేవించటం, ఇలా ఇవన్నీ మాత్రమే ఎంత దీర్ఘంగానైనా ఎంత లోతైన వర్ణనలైనా ఉంటాయి. కానీ పశుపక్షాదులను గురించి, పాడి గురించి, పంటల గురించి, ప్రకృతి మురిసిపోయే వర్షం గురించి ఉన్న వర్ణనలు వేరే ఎక్కడా మనకు కనిపించవు. నా పరిమితమైన ప్రాప్తం మేరకు పరిశీలించగలిగిన, చూడగలిగిన ఆధ్యాత్మిక గ్రంథాలను బట్టి ప్రబంధ కావ్యాలలో మాత్రమే దొరుకుతుంటాయి ప్రకృతి వర్ణన, ప్రత్యేకంగా ఋతువుల వర్ణన ఉంటుంది కనుక. కానీ ప్రత్యేకమైన ఋతువుల వర్ణన, ప్రకృతి వర్ణన అని కాకుండా
ప్రకృతితోనే కలిసిన జీవులుగా నందగోకులంలో శ్రీకృష్ణ పరమాత్ముడి చేత ఆయన పురుషుడైతే ఈమె ప్రకృతి గనక బాహ్య ప్రకృతి ప్రత్యేకంగా చెప్పాలి అని చెప్పినట్లుగా కాకుండా ఈ స్తోత్రము నిండా ఈ పాశురముల నిండా పాటల నిండా దివ్యమైన ప్రకృతి వర్ణన కూడా ఉంటుంది. అది మరి ఒక విశిష్ట లక్షణం తిరుప్పావై వాంగ్మయంలో. ఇలా పాడి పంట ప్రకృతి సమృద్ధంగా ఉండి చేపల్లాంటి జీవులు, తొమ్మిదల లాంటి జీవులు అంటే సమస్త జీవరాశులకు సంతోషం కలిగేట్లుగా, కోరికలు తీరేట్లుగా, మానవులకు కూడా కోరికలు తీరేట్లుగా, ప్రకృతి పచ్చపచ్చగా శుభ్రంగా ఉండేట్లుగా మేము తలపెట్టిన ఈ వ్రతం వలన ఇన్ని ఫలితాలు కలుగుతాయి, అందుకని కూడా మేము ఈ వ్రతం చేయటం అని తమ వ్రతం యొక్క ప్రయోజనం ఏమిటి అన్నది, ఇది కూడా ప్రయోజనం. అంటే వ్యక్తిగతంగా వారొక్కళ్ళు మాత్రమే ఎవరికి వాళ్ళు ఉద్ధరింపబడటం, ముక్తి పొందటం కాదు. ప్రకృతి సుభిక్షంగా ఉంటుంది, పాడి ఉంటుంది, సంపద పశువుల సంపద ఉంటుంది, వర్షం ఉంటుంది, పచ్చని ప్రకృతి సంపద ఉంటుంది. కనుక ఇది మా వ్రతం యొక్క ప్రయోజనము అని చెప్పి మూడవ నాటి ఈ పాశురంలో ఓంగి ఉళగళంద ఉత్తమన్ పేరుపాడి వామనావతారంలో పెరిగి పెరిగి జగతిని కొలిచిన శ్రీమన్నారాయణమూర్తి యొక్క కీర్తిని మేము పాడుతున్నాము అని ప్రారంభంతో ఉదారంగా, వినయంగా జ్ఞానులకు, మహానుభావులకు సంతృప్తికరంగా వారు ఇక చాలు అని తృప్తి పడే మేరకు మేము దానం చేస్తాము. ఇలా మా నియమాలలో ఇది కూడా ఒకటి అని ఇలా చేయటం ఎందుకంటే అలా చేయకూడదు గనక. ఎలా చేయకూడదు? బలిచక్రవర్తి చేసినట్లుగా చేయకూడదు కనుక అలా అవినయంగా అపజ్ఞతో దానం చేసిన బలిచక్రవర్తిలాగా కాకుండా మేము వినయంతో చేస్తాము. ఆ వినయం కూడా ఎందుకు చేస్తామంటే, వినయంతో ఎందుకు చేస్తాము అంటే మహానుభావులకు, కారణజన్ములకు, జ్ఞానులకు చేస్తాం కనుక అని. అలా అవజ్ఞతో చేసిన బలిచక్రవర్తిని శిక్షించిన వాడు శ్రీమన్నారాయణమూర్తి వామనావతారంలో కరుణించిన ఆ స్వామి పేరును మేం కీర్తిస్తాము అని చెబుతూ, అందువలన తత్ఫలితంగా ఈ వ్రత ఫలితంగా ప్రకృతి ఇలా సుభిక్షంగా ఉంటుంది అని చెప్తూ మూడవ నాటి ఈ పాశురంలో తమతో చేరిన వాళ్లను వ్రతంలో కొనసాగటం కోసం రమ్మనుమని, ఇంకా ముందుకు రమ్మనమని, వీటి ఫలితాలు ఇవి ఉన్నాయి కనుక రండహో అని నిమంత్రిస్తున్నది జగజ్జనని గోదాదేవి. నాలుగవ నాటి పాశురం కోసం రేపు తిరిగి మరలా కలుద్దాం. అంతవరకు స్వస్తి.